ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ హాఫ్ కేజీ ఫిష్ మంచిగా క్లీన్ చేసింది. సూప్ పెడుతుంది. ముందుగా మ్యారినేట్ కోసం ఏమేమి కలుపుతుందో చూపిస్తాం. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫిష్లో సాల్ట్ వేసుకుంటేనే నీచు వాసన అనేది రాదు. స్పూన్ల కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. స్పూను పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఒక హాఫ్ స్పూను జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పీస్కి అంతా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 100 గ్రాముల చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కూడా పోపులో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా మ్యారినేట్ చేసేటప్పుడు, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయినాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ను అందులో యాడ్ చేసుకోవాలి. ఫిష్ను మెల్లగా కలుపుకోవాలి. ఇలాంటి గరిటెతో కలుపుకోవాలి. ఫిష్ పీస్ అనేది చిరగకుంటూ ఉంటుంది. ఒకసారి ఆయిల్ అంతా పీసుకు పట్టేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చింతపండు సూప్ను అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చిక్కగా సూప్ను యాడ్ చేసుకోవాలి. టేస్ట్ని బట్టి సూప్ అనేది పోసుకోవాలి. ఫిష్ పీసెస్ మునిగే వరకు పోసుకోవాలి. సూప్ పోసుకున్నాక మెల్లగా గరిటెతో ఇలా తిప్పాలి. పీసులన్నీ ఒకసారి తిప్పుకొని లిడ్ పెట్టుకోవడమే. సూప్ దగ్గరకు అయినాక జీలకర్ర, మెంతులు, ధనియాలు దంచిన పౌడర్ ఇందులో చల్లుకోవాలి. చల్లుకున్నాక తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత దించుకోవడమే. మా మమ్మీ స్టైల్ ఫిష్ సూప్ రెడీ. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూప్ కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. బాయ్ అందరికీ.